మాస్ టీవీ న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల పట్టణంలో 1986-1987 బ్యాచ్ తోటి బ్యాచ్మేట్ మొహమ్మద్ రఫీ అనారోగ్య సమస్యతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకుని దాదాపు 2 లక్షల రూపాయలతోటి మిత్రుని కుటుంబానికి వీరి గురువుల చేతుల మీదుగా అందించారు. గురువులు మాట్లాడుతూ, మేము ఆ రోజు నేర్పిన పాఠాలు వృధా కాలేదని, మీరు చదువుతో పాటు సంస్కారం, సహాయ గుణం మీలో ఉందంటే మాకు చాలా ఆనందం, గర్వకారణంగా ఉందని, మొహమ్మద్ రఫీ మా కళ్ళెదుటే జన్మించి ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధాకరంగా ఉందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మీరు మీ జతలో చదివిన వారిని గుర్తుపెట్టుకుని వారికి మీరు సహాయం చేయటం మేము మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని గురువులు అన్నారు. మొహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, మా నాన్న మాతో లేకపోయినా మీరు ఎంతో గొప్ప గుణంతో మా కుటుంబానికి సహాయం చేసినందుకు మేము ఎప్పుడూ మీతో మర్చిపోమని, రుణపడి ఉంటామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1986-1987 బ్యాచ్కి విద్యాబోధన అందించిన గురువులు, మొహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పిలవకుండానే మొహమ్మద్ రఫీ అనుకోకుండా నాకు ఫోన్ కాల్ చేసి ఎక్కడున్నామని అడిగాడు. నేను ఇట్లా పలానా చోటు ఉన్నానంటే అక్కడ వచ్చి ఆ సభలో చూసి మిత్రులందరినీ చూసి కన్నీటి పరవశమయ్యాడు. ఇది నా జన్మ ధన్యమైంది అనేసి కన్నీటి పరవశమయ్యాడు. నాకైతే ఆ రోజు మన మిత్రులందరూ చాలా బాగా ఆనందపడ్డారు. కానీ ఈ రోజు ఈ వార్త వింటామనేది చాలా బాధాకరమైన విషయము. అయినా ఆ రోజు మన మిత్రులు చనిపోయినాడని తెలుస్తున్నట్లే మన మిత్రులందరికీ ఫోన్ చేసి ఇట్లా ఫలానా ఇదైంది, మనం ఏదైనా చేయాలంటే కనీసం 50,000 లక్షన్నా చేయాలనే దృఢ సంకల్పంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళాము. కానీ మన మిత్రులు దానికి డబల్ చేసి దీనికి ధన్యవాదాలు వాళ్ళకి. ఎవరిని అడిగినా ఏ ఒక్కరు కూడా లేదు అనకుండా ఇచ్చేశారు. స్థానికంగా మా శ్రీనాథ్ ఎంతో సహాయం చేస్తాడు. ఏం శ్రీనాథ్ అంటే అందరికన్నా ఎక్కువగా వేసడానికి ముందుగా ఉంటాడు. స్థానికంగా బలం ఉంటేనే కదా మేమైనా ముందుకు పోవడానికి కాదు. మిత్రులందరూ కూడా వారి కుటుంబానికి సహాయం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకు వచ్చినారు. దానికి స్థానికంగా ఉన్నటువంటి విజయశేఖర్ కావచ్చు, రామకృష్ణ కావచ్చు, మురళి కావచ్చు, అనంత కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా శ్రమించి ఒక ప్రణాళికతో దీన్ని ముందుకు తీసుకున్నాం. ఏమన్నా పిల్లలు చదువుతూ 2012లో కూడా అప్పుడు సుశీల అమ్మాయికి 25,000 రూపాయలు డబ్బులు సాయం చేస్తాము. ఉన్నటువంటి 25,000 రూపాయలు సాయం చేస్తాము. సోమనాథ్ నాయక్ కూడా కొన్ని కళ్ళు కనిపించి కొంత ఆపరేషన్ 10,000 రూపాయలు అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. దీని అందరికీ ముఖ్య కారణం ఏమంటే, నేను చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే, మేము ఎప్పుడో 1986-87లో 10th క్లాస్ చదివితే దాదాపు 2012 అప్పటికి 25 సంవత్సరాలకు ఒక ఆలోచన కలిగి అప్పుడు ఒక 5 మంది మిత్రులు, నేను కూడా లేని దాంట్లో, ప్రభాకర్ రెడ్డి, శ్రీనాథ్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, మురళి, 5-6 మంది, రౌషద్, బాబు, వీళ్ళు కలిసి అప్పుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. 2010 అప్పుడు మనకు వాట్సాప్ లో అవన్నీ లేవు, ఫోన్ నంబర్ కూడా కష్టమే. వీళ్ళు హై స్కూల్ పోయి అటెండెన్స్ రిజిస్టర్ తెచ్చి ఆ ప్రకారం ఎవరికి రిలేటివ్ ఉంటే వాళ్ళందరినీ ఈ ఒక బ్యాచ్ లోనే మీరు ఇంత చక్కగా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారంటే ఇది చాలా అభినందనదాయకము. మేము కూడా మీ నుంచి తీసుకుంటామని కూడా అక్కడ కాలేజీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక తర్వాత ఈ రోజు మనం చేయబోయే కార్యక్రమము మొహమ్మద్ రఫీ కుటుంబానికి ఆర్థిక బాసటగా 2 లక్షల రూపాయలు మనం సాయం చేయబోతున్నాం. ఈరోజు వెరసి మొత్తం చిన్న చిన్నగా కార్యక్రమాలు కూడా స్వర్గస్థుడైనటువంటి మన మిత్రుడు కృష్ణానాయక్ గారి సంస్మరణ సభ కూడా అక్కడే జరుపుతున్నాము. ఆ కుటుంబానికి మనము 1,60,000 సాయం చేశాం. సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. 1986-87 batchmates. Today I met them. They are supported to our family members.
They have contributed 2 lakhs rupees for our families for business. Thank you for further requirement. Thank you so much for this. They're not only my father friends. He believed that they are all my father families. చూడమ్మా ఒక్క నిమిషం. అందులో 1 lakh రూపీస్ అమ్మాయి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఇవ్వండి, ఎఫ్డి రూపంలో 1 lakh రూపీస్ ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ ఏదన్నా వాళ్ళ పెళ్లికి కావచ్చు, ఏదైనా అవసరాలు భవిష్యత్ అవసరాలు అంటే మా మిత్రులే వెళ్ళి ఎస్బీఐలో ఎఫ్డి ఓపెన్ చేయించి ఎఫ్డి రూపంలో ఇస్తున్నాం సార్ 1 lakh రూపీస్. ఇంకా 1 lakh రూపీస్ క్యాష్ రూపంలో ఇప్పుడు 1 lakh రూపీస్ ఇస్తున్నాం సార్. మీ చేతులు రెజ్యూమ్ పెట్టాము బాబు వాళ్ళు ఇచ్చారు, మా బాబు నా కొడుకు వాళ్ళు ఆ రెజ్యూమ్ పెడితే ఏమన్నా prepare your resume and give it to somebody else. Okay, sir. We'll pass on to the KV Srinivas అని మా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఉన్నాడు, సాఫ్ట్వేర్ బెంగళూరు. అతన్ని పంపిస్తాము. We'll see what best we can do for you. Thank you, sir. చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా నాన్న ఉంటే బాగా ఆనందం అవుతుంది. ఇప్పుడు దీన్ని చూస్తే ఎంత ఆనందం అవుతుంది. మేము చాలా చాలా ఖుషి అవుతుంది మీ అందరికీ చూసి, ఎంత మా నాన్నకి ఎంత ఫ్రెండ్స్ ఉన్నారని. నా టీచర్స్ అందరూ వచ్చారు, బాగా చాలా థ్యాంక్స్. మీ అందరూ చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, 2 lakhs రూపీస్ ఇచ్చినారు. చాలా ఖుషిగా అవుతుంది. అసలు ఏమి చెప్పలేదు. టీచర్స్ కి అండ్ అందర్ ఫ్రెండ్స్ కి, మా నాన్న ఫ్రెండ్స్ టీచర్స్ అందరికి చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మాకి మీ అందరు ఉన్నారని కొంచెం ధైర్యం వచ్చింది సార్. మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ for all giving this opportunity to share my feelings about my father. Later, Mohammad Rafiq, who had passed away on 8 October 2021 due to the liver damage in the St. John Hospital in Bangalore. We all in our family, my mother and 2 young brothers. బాగా ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి. ఆ నవ్వుతూ ఉన్నట్లు ఉండాలంటే మనకి ఎలాంటి సమస్యలు లేకుండా, చిక్కులు లేకుండా చేసుకోవాలి. మనం ఫస్ట్ ఎప్పుడు కూడా కొన్ని ఊరికే ఎక్కడో ఉండేసి ఊరికే తినేసి నిద్రపోయి యాక్టివ్గా ఉండాలి. మనిషి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. మార్నింగ్ లేచి 5 గంటలకు లేస్తాం, వాకింగ్ వెళ్ళిపో, పొద్దున్నే వెళ్ళిపో, మళ్ళీ ఎప్పుడు కూడా సాయంత్రం నుంచి వెళ్ళిపో. 10 గంటలకు కూడా నిద్రపోకూడదు. మనం ఎవరన్నా ఆడవాళ్ళన్నా కష్టపడి ఎందుకంటే వాళ్ళు వంటింట్లో ఎక్కువ పని చేస్తుంటారు. వాళ్ళన్నా నిద్రపోవచ్చు, కానీ మగవాళ్ళు ఎప్పుడు కూడా పగలు నిద్రపోకూడదు. అవును, లేజీ, అది లేజీ వచ్చేస్తుంది, చాలా లేజీ వచ్చేస్తుంది. ఆ విధంగా ఉండకూడదు, ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన పిల్లల యొక్క భవిష్యత్తును చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంటే ఖచ్చితంగా మరి ఇంకా మీరు ముందుకు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మీ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా చాలా ఉజ్వలంగా ఉంటుందని నేను నమ్మేటువంటి, దేవుడు నమ్మేటువంటి మొదటి. ఈ విధంగా ఇప్పుడు సార్ రఫీ చనిపోయినాడు అంటే మరి నేను డబ్బులు ఇస్తానని చెప్పిన. నేను వాళ్ళతో కూడా డబ్బులు ఇస్తానంటే సరే సార్ ఇచ్చలేదు అంటాను. మళ్ళీ ఈ రోజు ఇచ్చకపోతే వద్దు సార్ మీరు ఎందుకంటే ఏం పిల్లలకు కదా, మన పిల్లలు మన శిష్యుడు ఏమే కావాలంటే మనం కూడా ఆర్థిక సహాయం చేస్తాం. ఎందుకంటే మేము బాగున్నాము. నిజంగా కూడా
నిజం నేను చెప్తున్నాను, మనము డబ్బులు ఉంటే కాదు మనకు మన సంతోషం అనేటువంటిది జరిగేది. మనం 10 మందికి సహాయం చేయాలా, డబ్బుతో సంతోషం కాదు. నిజంగా కూడా నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే నా ఇష్టం వచ్చిన వాళ్ళకి కానీ ఎంత సహాయం అయితే అంత సహాయం చేస్తూ 10 మందితో మంచిగా మంచోడప్ప, మనం అందరితో మంచి అనిపించుకోకుండా మనం 70% కొంత మంచోడితే చాలు. మన పిల్లలకి అదే ఆయుష్, మన పిల్లలకి అంతా అదే ధైర్యం మనకు. కాబట్టి మనం ఆ విధంగా మంచితనంగా మనం పనిచేసినామంటే ఖచ్చితంగా మన భవిష్యత్తు, మన పిల్లల యొక్క భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని నేను బాగా నమ్మేటువంటి వ్యక్తిని. అందుకే మీరు కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కదా. ఈ కార్యక్రమాలు చేసినారంటే మీ పిల్లల భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. దీనికి చూసే పని లేదు. ప్రతి ఒక్క పిల్లవాడిని మీ శిష్యుడు, మీ యొక్క ఇంతమంది శిష్యులు ఉన్నారు కదా, మీ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ భవిష్యత్తు బాగుందంటే మీ జీవితాలు మారిపోతాయి. అదే నేను చెప్తుంది. అవును, కాబట్టి పిల్లలే మనకి ముఖ్యం. మరి ఆ విధంగా మనం పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తుండాలా. 10 మందితో మంచిగా ఎక్కడ వచ్చినా కూడా వాళ్ళందరినీ మాట్లాడించుకుంటే దాని ఎదురొచ్చేపటి చాలుకుంటానే వెళ్ళిపోతారు. ఎందుకంటే అంత అభిమానం మనం చూస్తేనే మనకు ఒక మనలో అన్నంత అభిమానం అట్ల. అదే ఇంకొకరు ఎవరైతే వచ్చినప్పుడు వాళ్ళందరినీ మనం ఏం మాట్లాడము. ఎందుకంటే ఇక్కడ ఆ విధంగా అవినాభావ సంబంధము. ఎందుకంటే 25 ఏళ్ళ నుంచి ఈ శిష్యుడికి అంతా కూడా ఇక్కడే శిష్యులంతా కూడా నిలిచిపోయి, మరి మీలాంటి శిష్యులు నిజంగా కూడా మేము నేను లాస్ట్ మంత్ మేము జరిపినాం 76, 77 బ్యాచ్లు. మేము లాస్ట్ ఇయర్ పెనుగొండలో మేమంతా కూడా లాస్ట్ మంత్ లో మేమంతా కూడా 56 మంది గోపాల్ రెడ్డి మేమంతా కూడా పోయినాం. మరి వాళ్ళందరూ కూడా మరి అబ్దుల్ గని మేమంతా క్లాస్మేట్స్. లేదు అక్కడంతా కూడా ఇక్కడ మీ తీసుకుని వచ్చిన మేమంతా కూడా జరిపాం. మన లాస్ట్ మంత్ లో జరిపాం. మేము కూడా అక్కడ 5 lakhs వరకు కలెక్షన్ చేసి, మరి ఇద్దరు చాలా కష్టాల్లో ఉన్నారు. వనజమ్మ అని ఇంకోరు లాభరాగా, వాళ్ళిద్దరు కూడా చాలా సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మరి అమౌంట్ కూడా కరెక్షన్ చేసి మరి దానికి 4 lakhs వరకు తయారు చేసాం. ఊరికి 2 లక్షలు ఇవ్వాలా అని దాంట్లో. కానీ ఆ రోజు ఇచ్చేదానికి కలే. మేమంతా తయారు చేసి వచ్చినాము. రేపు పొద్దున్న కలిసి వచ్చినామని ఏమయ్యా మనం అయిపోయింది, నెల అయిపోయింది, మన ఫంక్షన్ అయిపోయింది, మరి అదే పిల్లలు చూడుకోండి అని చెప్పి మీ గురించి చెప్పిన వాళ్ళ దగ్గర పొద్దున. ఎందుకంటే అవును మీ గురించి చెప్పిన ఏది కూడా చేస్తే ఒక పద్ధతిగా చూడండి. మన రామకృష్ణ కానీ వీళ్ళందరూ కూడా ఒక బుక్స్ పెట్టి దాన్ని మెయింటైన్ చేయాల. మనం ఏదన్నా కూడా తయారు చేసి 10 మందికి అందరిది కదా. ఇప్పుడు అందరూ కూడా ఎవరు కూడా అనుమానం లేకుండా ప్రతిదీ కూడా మనం అంతా తయారు చేసి అంతా ఉంటే రేపు పొద్దున్న ఏదైనా చేయండి, ఏదైనా నువ్వు సేవా కార్యక్రమాలు చేయాలంటే అందరూ ముందుకు వస్తారు. లేకపోతే ఇప్పుడు మన నిజంగా కూడా మాలోనే 10 మంది నాకు ఫోన్ చేసినారు. ఏం చేసినారు, డబ్బులు ఏం చేసినారు, నువ్వు అడగలేదా అని అడిగినా. ఎందుకంటే నేను అందరికంటే ఎక్కువ ఇచ్చిన 20,000 ఇచ్చిన. మరి ఆయన ఇచ్చి మనం అంతా చేస్తే దానికి ఏం జవాబుదారీ ఏమైంది, ఏమి जिए तो क्या जिए तू जी है दिल जमाने के लिए अपने लिए जिए तो क्या जिए నియంతకు జీవిస్తున్నాము. జీవితమే కాదు, జీవితం ప్రపంచం కోసం ఇతరుల కోసం ఎవరైతే జీవిస్తారో వాళ్ళ జీవితమే. కాబట్టి అందరూ మీ 100 ఏళ్ళు చదువుగా జీవించాలి, 100 ఏళ్ళు జీవించాలన్నమాట. మరి ఈ రఫీ చనిపోయింది, ఇతనికి సహాయం చేయడానికి డబ్బులు కలెక్ట్ చేసి ఇంతకుముందు ఆ నాయక్ వానవోల్ నాయక్ కృష్ణానాయక్ చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ కూడా అక్కడ ఆ ఫంక్షన్ హాల్లో జరిపిన ప్రోగ్రాంలో మా చేతనే వాళ్లకు దానం ఇప్పించినారు. తర్వాత ఇప్పుడు కూడా మాకు అదే గౌరవం ఇస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే అన్నదానం పరం దానం, విద్యాదాన మతం పరం, అన్నేద క్షణికా తృప్తి
యావజ్జీవనం ఇది చేయాలి. అంటే అన్నదానం అనేది గొప్ప దానమే. అయితే దానికంటే మించిన దానం విద్యాదానం. అది నేను మీకు ప్రసాదించింది. ఎప్పుడో ఈరోజు కూడా మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకొని ఇంతటి గౌరవాన్ని ఇస్తున్నాను. చాలా గర్వకారణం. ఎప్పుడు జీవితంలో చనిపోయిన తర్వాత అంత చక్కటి బ్యాచ్, ఇంత మంచిగా ఆ పిల్లలు కానీ మన పిల్లలు కానీ ఇంత చక్కగా అదిగాక మీ క్లాస్మేట్స్ ఉంటారు, వాళ్ళను చిన్న స్థాయిలో తక్కువ స్థాయిలో ఉండొచ్చు, కానీ వాళ్ళని ఆప్యాయత కలిసినప్పుడల్లా ఆప్యాయతగా పలకరించండి. परिचय पाए बड़े को लघु न दीजिए दाढ़ी, जहां काम आए श्री कहा करे परवारी అన్నాడు. అంటే పెద్దవాళ్ళ ప్రాప్తిని పొంది, పెద్దవాళ్ళ స్నేహాన్ని పొంది, చిన్నవాళ్ళను నెగ్లెక్ట్ చేయకండి, ఆచారంగా చూడకండి, ఆచారం చేయకండి. మీరు సూది తీసుకొని యుద్ధరంగానికి కొట్టాడండి, సూది తీసుకొని యుద్ధరంగానికి కొట్టాడేటప్పుడు అదే సంచులు కుట్టేటప్పుడు, బట్టలు కుట్టేటప్పుడు కత్తి తీసుకుని వచ్చి కుట్టే వేసింది. కాబట్టి కత్తి చేసే పని కత్తి చేస్తుంది, సూది చేసే పని సూది చేస్తుంది. సూది మానాన్ని కాపాడుతుంది సూది. కాబట్టి ఆ చిన్నవాడిని నెగ్లెక్ట్ చేసింది, ఆచారం చేసింది. పెద్దవాళ్ళ ప్రాప్తిని పొంది చిన్నవాళ్లను నెగ్లెక్ట్ చేసింది. నేను చేపట్టిన కార్యక్రమాలు మీ మిత్రుల మధ్య ఉండేటువంటి ఐకమత్యము, తర్వాత ఇది చూసిన తర్వాత మాకు ఏం మాట్లాడదాం మేము మాట్లాడుకుంటూ కూడా కొంచెం అట్లా నేర్పినట్టు కనబడింది. తర్వాత ఆయన దివంగతులైనటువంటి అబ్బాయి అతనికి మనశ్శాంతి. తర్వాత మీ నుంచి మేము ఇంత ఇది చేసినప్పటికీ మీరు ఎంత గొప్పతనం, సంస్కారం, ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం పెంపొందినందుకు చాలా మేము గర్వపడుతున్నాం. మీ బ్యాచ్ను చూసిన తర్వాత అట్లా మేము ఆ కాలంలో మీ బ్యాచ్ మాత్రమే. తర్వాత మా పరిస్థితి ఏమంటే పండితు మా పరిస్థితి ఏమంటే స్కూల్ బైఫర్కేట్ అయిపోయింది. మీరు వరకు ఉండేటువంటి పిల్లలంతా అక్కడ పోయినారు. మీరు మాత్రమే మా మిగిలిన పిల్లలంతా కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అనేది విభజన జరిగింది. ఆహ్లాదకరమైందే కానీ చర్య మాత్రము పవిత్రమైంది. ఈ కోసం చేసేటువంటి కార్యక్రమం చాలా ఉంటుంది. ఇప్పుడు నాకు అనిపిస్తా ఉంది, ఆ రోజు ఏం చెప్పినామో ఏమో నాకైతే గుర్తులేదు. ఏం చెప్పినా అవి మంచిగా చెప్పినామనే అభిప్రాయం జరుగుతూ ఉంటుంది. అది వేస్ట్ కాలేదు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. నేను దాదాపు 31 బ్యాచ్ చూస్తున్నాను 10th క్లాస్ నా సర్వీస్. గవర్నమెంట్ సర్వీస్లో 31 బ్యాచ్ అపాయింట్మెంట్ ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ కాబట్టి 71, 72 బ్యాచ్ నుంచి చూస్తాను. 31 బ్యాచ్ల్లో కూడా వైపు ఆనందం ఉంటే ఒకవైపు బాధగా ఉంది. రవి గారు రావడం బాధగా ఉంది. ఆయన ఆత్మశాంతి కలగాలి, వారి కుటుంబానికి మన అందరూ అండదంగా ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి తరఫున మిత్రులందరూ చాలా స్థానికంగా ఉన్న వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అందరికీ. ఇలాగే మీ ఐకమత్యం కొనసాగాలి. ముందు కూడా మేము కూడా ఎక్కడ ఉంటాము, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళే నేను ఎక్కడైనా ఉంటే మనమే